కార్యక్రమానికి ఒక మీటింగ్ జరపమని కూడా ఎవరెవరిని ఆహ్వానించాలి, ఎవరెవరిని ఆహ్వానించమని మన పార్టీకి ఆదేశాలు వచ్చాయి. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాం. ఇప్పటికే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పార్టీ కోసం 58 నెలల్లో ఎవరెవరు అన్నింటి అండదండలుగా వారి ఉంటూ వచ్చారు. అంటే ఒక సపోర్ట్ గా ఈ పార్టీ కానీ ప్రభుత్వాన్ని కానీ ఉంటూ వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించమని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి గత వారం 10 రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో అనేక సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం అంటే రేపు మధ్యాహ్నం ఏలూరులో ఒక భారీ బహిరంగ సభ జరగబోతుంది. కాబట్టి సిద్ధం అనే కార్యక్రమం అంటే మనందరం కూడా ఎన్నికలకు సిద్ధం అవబోతున్నాం అని తెలపడానికి ఈ కార్యక్రమం మనందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వాలంటీర్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2019 ముందు అంటే ఇప్పుడు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటినీ కూడా మొదటి సంవత్సరంలోనే 95% హామీలని పూర్తిగా అమలు చేసిన ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఏకైక వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ముగించుకుని 58 నెలలు పూర్తి కావాల్సింది. మరో 2 నెలల్లో మేమందరం కూడా ఎన్నికలు వెళ్ళబోతున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉన్నటువంటి వాలంటీర్లను అందరినీ కూడా ఎన్నికలకు సిద్ధం చేయాలి, వాళ్ళకి దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంలో భాగంగా సిద్ధం అనే కార్యక్రమానికి భారీ ఎత్తున 56 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యక్రమం ఏలూరులో జరగబోతుంది రేపు మధ్యాహ్నం నుంచి. అందులో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి 76 గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, వాలంటీర్లు కానీ అందరూ కూడా, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములై ఆ కార్యక్రమం చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నా. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో భారీ ఎత్తున ఇంచుమించు ప్రతి ఒక్క గ్రామం నుంచి బస్సులు ఏర్పాటు చేయడం, దాదాపు ఈ నియోజకవర్గంలో 95 బస్సులు ఏర్పాటు చేసాం కోరుకోవడం. ఈ 95 బస్సులు వారికి ఇన్ఛార్జీలు నియమించడం, వారికి సంబంధించిన ఇతర ఏర్పాట్లు, ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచి మొదలుకొని సభకు హాజరై మళ్ళీ సభ నుంచి తిరగ వారి యొక్క గమ్యస్థానాలు చేరే విధంగా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ పార్టీ మనది అని భావించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను.